ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు ఆరోబిదో రియాలిటీని ఈ రోజున. దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు, ఈ స్మగ్లింగ్ మాఫియాని, రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి. కష్టమైన పని, కానీ నిజాయితీగా నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రిస్క్తో కూడిన అంశం. ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసల్ మొన్న సీజ్ చేశారో అక్కడ 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు. ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ప్రజల కోసం, సమాజానికి మేమిచ్చిన ఒక నమ్మకం, ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావసరం లేదు. ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడున్న వ్యవస్థని మార్చడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రక్షాళన జరగాలి, జరుగుతుంది కూడా. అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి, ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్ళిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి. అంతిమంగా ఎవరైతే దీని వెనుక ఉన్నారో, ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.